దేవుని నామానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. కన్నీటి ప్రార్థన ద్వారా ఎంత అద్భుతమైన కార్యాలు జరుగుతాయో అనేది మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనము చూడగలుగుతున్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదివినట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను అనే వాక్యం ఉంది. ఇక్కడ మార్తా మరియల యొక్క సహోదరుడైన లాజరు అంటే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అప్పటికే 4 రోజులయింది, సమాధి చేయబడ్డాడు ఆయన. ఆయన యొక్క మరి శరీరం గూడా మరి వాసనతో ఉన్నట్టు గూడా మనము చూడగలుగుతున్నాం ఇక్కడ. అయినప్పటికిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక సంబంధంగా ఒక మానవుడు చనిపోయి 4 రోజులయిందంటే శరీరము కుళ్ళిపోతది. అది బాగుపడాలంటే మరి అది లోక ఆలోచన ప్రకారం అయితే అది అసాధ్యము, అది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసిండంటే ఈ యొక్క గొప్ప అద్భుతము ప్రజలు చూస్తున్నారు గనుక ప్రజల యొక్క విశ్వాసము బలపడడానికి యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తోత్రాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పని, ఒక అద్భుతము జరగాలి అనేది మనకు నేర్పియడానికే అతను, అంటే ఒక క్రిటికల్ పొజిషన్ ఏదైతే ఉన్నదో, మీరు ఇట్లా కన్నీటితోటి మనము ముందడుగేసినట్లయితే తప్పకుండా ఈ కార్యము జరుగుతది అని మన విశ్వాసం బలపరచడానికి దేవుడు మనకొక మాదిరి చూపించాడు. ఇక్కడ లాజరు చనిపోయిండు, మరి ఆయన సమాధి చేయబడ్డాడు, చేతులు కట్లతోటి కట్టబడ్డాయి. అయినప్పటికీ కూడా యేసు కన్నీళ్లు విడిచిన తర్వాత ఏమైపోయిందంటే ఆ కన్నీటి ప్రార్థన ద్వారా ఒక అద్భుతము చూడగలిగాడు. లాజరు బయటికి రా అన్నప్పుడు ఆయన ఆ కన్నీటి ప్రార్థనతోటి బయటికి రాగలిగాడు. కనుక మనకు కఠినమైన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మన కన్నీటి ప్రార్థన ద్వారా మనము సాధించుకోగలము. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి చనిపోయిన లాజరు బతికిండు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి అసాధ్యమైనట్టు ఏది లేదు. కానీ మనకు మాదిరి, మనము ఎంత మనకు దూరమైనవి, మనతోటి కాదు, ఇక మన అయిపోయింది అని ఏదైతే పరిస్థితి మనకు ఉంటుందో ఆ టైంలో నువ్వు ఒక్కసారి కన్నీటి ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభు ద్వారా అద్భుతాన్ని చూడగలుగుతావు. అదే విధముగా లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం మనం గమనించినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనము ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందట, 30వ వచనం, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తూడిచెను. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ అంటే మన శరీరముతో ఎన్నో పాపాలు, జన్మ పాపము, కర్మ పాపం, మన మీద ఎన్నో పాపాలు ఉన్నాయి. మనలో ఉన్న పాపాలు పోవాలంటే మనము కూడా ఆ యొక్క పాపాత్మురాలు స్త్రీలాగా ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో మన యొక్క హృదయములో నుంచి, అంతరంగముల నుంచి పశ్చాత్తాప గల కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే వస్తుందో ఆ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు పాపాలు క్షమిస్తున్నాడు. ఏమని క్షమిస్తున్నాడు? ఇక్కడ చూసినట్టయితే ఆ స్త్రీ వైపు తిరిగి ఏమంటున్నాడంటే నీ పాపములు క్షమింపబడిన అంటున్నాడు. కనుక మన పాపాల గురించి కూడా మనము కన్నీళ్లు కార్చవారముగా ఉన్నాము. తప్పకుండా మనము మన కన్నీటి ప్రార్థనతోటి మన పాపాలన్నిటి మరి తూడ్చివేయబడతాయని ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. కనుక మన కన్నీళ్లు అట్టిగా మనము కార్చద్దు, ఎవరు ఏమన్నా చెప్పేసి ఏడవద్దు, కానీ మన ఏడుపు ఏదో యేసు ప్రభు దగ్గర ఏడవాలి. దేవునికి స్తోత్రాలు. కఠినమైన పరిస్థితులు నీకు ఏదైతే చేతులకి దూరం అయిపోయిందో, లాజరు మార్త మరికి దూరమైనప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీళ్లు విడిచి మళ్ళా వాళ్ళ దగ్గర చేసి, అంటే కన్నీటి ప్రార్థనతోటి ఏదైతే దూరం అవుతుందో అది మళ్ళా మనకు దగ్గర అవుతుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక మన పాపాల విషయంలో మనము తప్పకుండా కన్నీటితోటి మనము దేవుని దగ్గర ఒప్పుకున్నట్టు మన పాపాలు కూడా క్షమించబడతాయి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియాతోటి చెప్తుంటా అంటాడు, నీవు మరణించబోతున్నావు అన్నప్పుడు ఆయన ఏం చేసిండట, 3వ వచనములో, కృపతో జ్ఞాపకం చేసుకోవాలని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసిండు. చూడండి, కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది.
ఎంత పవర్ ఉన్నది. అంటే దేవుని దగ్గర కన్నీళ్లు విడిస్తే నువ్వు విడిచే కన్నీటిని దేవుడు చూసి ఆయన కనికరించబడి ఆయన కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు అనుకున్న ఆ దేవుడు ఆయన మనసులో ఇక ఈయనది జీవితము ఇంతే అని దేవుడు అనుకుని చెప్పించిండు గాని, ఈయన చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ అనేది పొడిగించబడ్డది. దేవునికి స్తోత్రం. అంటే కన్నీటి ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించుకోగలమని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇంకా 15 సంవత్సరాల జీవితం అనేది ఈ కన్నీటి ద్వారా, ఒకవేళ ఆయన కన్నీళ్లు గారవకుంటే అదే రోజు చచ్చిపోయేటోడు కావచ్చు గాని, ఎప్పుడైతే కన్నీళ్లు గార్చిండో ఆ కన్నీళ్లు చూసిన దేవుడు ఆయన గ్రంథములో ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్‌టెన్షన్ చేసిండు. దేవునికి స్తోత్రాలు. కనుక కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఆహ్, 3వ వచనంలో కొందరికి ఆహ్, తిమోతి రాసిన 1:3 హ్మ్. దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నావు గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులకు నిల్చొని నువ్వు హెచ్చరించిన ప్రకారము దేవునికి స్తోత్రాలు. క్షమించండి. 2వ తిమోతి రాసిన పత్రిక 1:3లో నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు పూర్ణ ఆనందము కలుగుతున్నది. కనుక తిమోతి విషయంలో చూసినట్లయితే ఈయన జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నదట. దేవునికి స్తోత్రాలు. ఈ కన్నీటి ప్రార్థన ఎవరో చూడాలని ఆయన చేయట్లేదు గాని, ఆయన చేసిన ఆ ప్రార్థన ద్వారా మరి ఇక్కడ పౌలు భక్తునికి ఎంతో సంతోషం కలుగుతున్నదట. కనుక మన సంఘం కూడా స్థిరముగా, బలముగా ఉండాలంటే మరి శిష్యులుగా ఉంటున్న వారు ఎవరైనా గాని కన్నీటి ప్రార్థనలో ఉండాలి. కనుక మనము యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే చనిపోయిన లాజరు కన్నీటి ద్వారా లేచిండు. లూకా సువార్త చూసుకున్నట్లయితే కన్నీటి ప్రార్థన ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. యెషయా గ్రంథంలో చూసినట్లయితే కన్నీటి ప్రార్థన ద్వారా ఆయుష్ హెచ్చించబడ్డది. రోగం అనేది దూరం అయిపోయింది. ఇక్కడ సంఘం కొరకు కూడా కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కనుక మన విశ్వాస జీవితంలో మనము కన్నీటి ప్రార్థన ద్వారా అనేకమైనవి సాధించుకోవడానికి ముందడుగేద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.